బాబోరా, ప్రియాంకకి నువ్వంటే పిచ్చిరా. నువ్వు చీ అన్నా పో అన్నా ఆ బాధంతా దిగమింగుతూ మనసారా నిన్నే కోరుకుంటుంది. అలాంటి తను మనసు బాధ పెట్టుకున్నా. అంటే నాకిష్టం లేని వాళ్ళని పెళ్లి చేసుకోమంటావా? అదే, ఎందుకు ఇష్టం లేదు అంటున్నా. చెప్తున్నాను కదమ్మా, నేను ఝాన్సీని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ప్రియాంక కూడా నిన్ను ప్రాణంగానే ప్రేమిస్తుందని నీకు తెలుసు కదా. అయినా ఝాన్సీ ఝాన్సీ అంటావేంట్రా? ప్రియాంక కన్నా ఝాన్సీ ఏ విధంగా గొప్పది? అసలు నిన్ను ఏం ఆవహించిందని ఇలా మొండిగా ఉంటున్నావురా? అమ్మా, నేను పోలీసును అవుతానంటే అడ్డుపడలేదు. నాకేదైనా నచ్చని పని చేస్తానంటే ఏనాడు అడ్డు చెప్పలేదు. అలాంటిది ఇది నా జీవితానికి సంబంధించింది. ఎందుకు నా ప్రేమని నా మనసులోనే సమాధి చేసుకోమంటున్నావు? నీకోసం, నా కోసం, ఈ కుటుంబం కోసం మనం హ్యాపీగా ఉండాలంటే నువ్వు నీ ప్రేమని మర్చిపోవాలి. అది నా వల్ల కాదమ్మా. నేను ఆల్రెడీ చెప్పాను, ఝాన్సీని మర్చిపోయే సిచ్యువేషన్ వస్తే ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోతుంది. నాన్న గౌతమ్, అమ్మా, ఈ జన్మకి నువ్వే నా కన్న తల్లివి. సాక్షాత్తు ఆ భూమాతే నా ముందుకొచ్చినా నా కన్న తల్లిగా ఒప్పుకోలేను. అలానే ఈ జన్మకి నా ప్రేయసి అయినా భార్య అయినా ఝాన్సీ మాత్రమే. తనని తప్ప మరొకరిని ఆ స్థానంలో నేను ఊహించుకోలేను. దయచేసి నువ్వు ఇది అర్థం చేసుకో. నాన్న గౌతమ్, మృణాల్ని నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ ఝాన్సీ ఎన్ని ప్లాన్స్ వేసినా వర్కౌట్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు నువ్వే గెలవాలి. అలాగే డాడ్, నేను చూసుకుంటాను. ఝాన్సీ ఇంకా ఇంటికి రాలేదేంటి? రేయ్, తన గురించి నీకెందుకురా? అది కాదు నాన్న, తను కూడా మన ఇంట్లోనే ఉంటుంది కదా అని. అయితే ఆవిడ క్షేమ సమాచారాలు తెలుసుకోవాలా? అది కాదు నాన్న, వంశీ ఝాన్సీ కోసం ఎదురు చూస్తున్నాడు కదా, అందుకని. ఒరే చంద్ర, అసలు నువ్వు అమాయకంగా మాట్లాడుతున్నావో కావాలని మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదురా. అదిగో లాయర్ ఝాన్సీ గారు మాటల్లోనే వేంచేశారు. ఝాన్సీ, అసలు నీకెందుకింత మొండితనం? ఓ, అది ఆల్రెడీ నీ బ్లడ్లోనే ఉందా, లేదంటే అప్పుడప్పుడు అన్నంలో కలుపుకుని తింటున్నావా? సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంతే కదా మరి. అదేం గ్రహచారమో గాని నిన్నేమైనా అంటే చాలు ఈ ఇంట్లో కొంతమంది ఉలిక్కి పడుతున్నారు, నా మీదనే తిరగబడుతున్నారు. అవును, కోర్టులో చాలా స్ట్రాంగ్గా వాదించావట. అంటే నువ్వు ప్రాణంగా పెంచుకుంటున్న స్వీటీ ప్రాణాలు కాపాడటానికి వచ్చిన తల్లికి బిడ్డను దూరం చేయాలని వాదిస్తున్నావా? అయినా ఇప్పుడు నువ్వు ఈ కేసు వాదించి ఏం సాధించాలనుకుంటున్నావు? అరే, ఓ పక్కన స్వీటీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే నువ్వు ఈ కేసు కోర్టు అంటూ తిరగటం ఏంటి? స్వీటీ ప్రాణాలని కాపాడుకోవడం కోసం తన నా రాజయ్య వాళ్ళకిస్తే తప్పేంటి? ఇది ఆలోచించకుండా నీకు నచ్చినట్టు ఏదేదో చేసేస్తున్నావు. నాకు తెలిసి నువ్వే చేతులారా స్వీటీని ఈ లోకం నుంచి దూరం చేసేలా ఉన్నావు. సార్ ప్లీజ్. మీరు పెద్దవారు, మీ నోటితో అలాంటి అపశకునపు మాటలు మాట్లాడకండి.
మీరెప్పుడు నేనేదో చేస్తున్నానని నన్ను నానా మాటలు అండంలో అర్థం లేదు. ఇప్పుడు నా ప్లేస్లో మీ మనవడు అదే స్వీటీని దత్తత తీసుకున్న మా రాకేష్ బావ బతికుంటే నేను చేసే పని చేసేవాడు. ఎప్పటికైనా పిల్లల్ని మీకు దగ్గర చేసేవాడు. వాళ్ళ క్షేమం గురించి ఆలోచించేవాడు. సార్, ఇప్పుడు నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. నువ్వు గుడ్ న్యూస్ అన్నావంటే అది మాకు బ్యాడ్ న్యూస్ అయి ఉంటుంది. ఈ విషయం ఇదివరకు కూడా చెప్పాను. మీరు గుడ్ న్యూస్ అనుకుంటారో బ్యాడ్ న్యూస్ అనుకుంటారో అది మీ ఇష్టం. కానీ స్వీటీ ప్రాణాలు కాపాడడానికి మరో డోనర్ దొరికాడు. వాట్? ఏమంటున్నావు నువ్వు? అవును మేడం, అతని పేరు గణేష్. నా ఫ్రెండ్కి తను బాగా తెలుసు. తనని రేపు మా ఫ్రెండే హాస్పిటల్కి తీసుకొస్తుంది. రిపోర్ట్స్ అన్ని మ్యాచ్ అయ్యాయా? రేపు ఒక టెస్ట్ చేయాల్సి ఉంది. ఆ రిపోర్ట్ కూడా స్వీటీ రిపోర్ట్స్తో మ్యాచ్ అయితే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానని డాక్టర్ గారు చెప్పారు. చాలా మంచి మాట చెప్పావమ్మా. నాకు తెలిసి ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందనిపిస్తుంది. నువ్వేం వరి అవ్వకు ఝాన్సీ, పైన దేవుడున్నాడు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా, అంతా పైవాడే చూసుకుంటాడు. అంతే కదా నాన్న? నువ్వు నోరు మూస్తావా? సార్, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. రేపు ఒకవేళ మీ దురదృష్టవశాత్తు నా అదృష్టవశాత్తు గణేష్ బోన్ మ్యారో స్వీటీ బోన్ మ్యారోతో మ్యాచ్ అయ్యిందనుకోండి, అప్పుడు మీరు ట్రీట్మెంట్కి ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఝాన్సీ, ఆ ప్రశ్న ఏంటి? అది నువ్వు మా డాడీని అడగడం ఏంటి? మీరు ఉండండి మేడం, నేను సార్తో మాట్లాడుతున్నాను, మాట్లాడనివ్వండి. అంతేగాని కోర్టులో చెప్పినట్టు ఇక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పకండి. చెప్పండి సార్, మీ నుంచి స్వీటీని శాశ్వతంగా దూరం చేసే ఆ శ్రీవల్లిని చూస్ చేసుకుంటారా, లేదా స్వీటీ ప్రాణాలు కాపాడి మీతో జీవితాంతం ఉండేలా చేసే గణేష్ని చూస్ చేసుకుంటారా? ఏం చెప్పడం లేదేంటి సార్? ఝాన్సీ, నువ్వు అనవసరంగా ఈ టాపిక్ తీసుకొస్తున్నావు. ఏది అనవసరం సార్? స్వీటీ విషయం అనవసరమా? మీ దగ్గర సమాధానం లేదా, ఉండి చెప్పడం లేదా? ఎప్పుడు మీరంతా ఏదో స్వీటీని కాపాడాలనుకునే దేవుళ్లలాగా, నేనేదో తన ప్రాణాలు తీసేయాలని చూసే రాక్షసిలాగా చెప్పుకొచ్చేవారు కదా. మరి ఇప్పుడు సమాధానం చెప్పండి.